అసలు టెక్స్ట్ బుక్ ప్రకారం అసలు ఈ చౌడర్ అంటే ఏంటి? చౌడర్ అంటే ఏం కాదు, ఒక మంచి థిక్ రిచ్ సూప్ విత్ సీ ఫుడ్ ఫ్లేవర్. అంటే కంపల్సరీ సీ ఫుడ్ ఫ్లేవర్ అనేది చౌడర్లో కనిపిస్తూనే ఉంటుంది. చాలా ఫేమస్ రకమైన సూప్ చౌడర్ ఏది అంటే క్లామ్ చౌడర్. అంటే నత్తలతోటి తయారు చేసుకునే చౌడర్ చాలా చాలా ఫేమస్. కానీ ఈరోజు నేను కార్న్ తోటి తయారు చేసుకుంటున్నాను అనమాట. కార్న్ కూడా చాలా ఫేమస్ రెసిపీయే. ఈ ఎక్కువ మటుకు ఈ రెసిపీ మనకి ఇంగ్లాండ్లో కనిపిస్తూ ఉంటుంది. చాలా మైల్డ్ ఫ్లేవర్ తోటి కార్న్ ఫ్లేవర్ రిచ్గా వచ్చేటట్టుగా ఈ థిక్ సూప్ని తయారు చేసుకుంటున్నాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. యూస్ చేస్తున్నాను మైదా, కార్న్ ఉండాలి కదా, అందుకని నేను స్వీట్ కార్న్ యూస్ చేస్తున్నాను. మంచి థిక్ సూప్ కాబట్టి స్టార్చ్ కంటెంట్ కోసం నేను యూస్ చేస్తున్నాను పొటాటోస్ని. బాగా పొగలు కక్కుతూ ఆల్రెడీ రెడీగా ఉంది. బాయిల్డ్ పొటాటోస్ని యూస్ చేస్తున్నాను. అండ్ చౌడర్లో కంపల్సరీ సీ ఫుడ్ ఫ్లేవర్ ఉండాలి కాబట్టి నేను ష్రింప్స్ని యూస్ చేస్తున్నాను. దీంతో పాటు కొంచెం పాప్రికా పౌడర్, బటర్, బిర్యానీ ఆకు అండ్ దీని కింద దాక్కున్నాయి మిరియాలు. ఈ చౌడర్ అనేది చాలా హై ఫ్యాట్ రెసిపీ అని చెప్పొచ్చు. బటర్ని యూస్ చేస్తున్నాము, పాలని యూస్ చేస్తున్నాము, పొటాటోస్ని యూస్ చేస్తున్నాము. ఇన్ఫ్యాక్ట్ చాలా ఫిల్లింగ్గా, టేస్టీగా, క్విక్గా ఈ సూప్ని తయారు చేసుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకుందాము. ఫస్ట్ నేను యూస్ చేస్తాను బీన్స్, రోస్టెడ్ క్యాప్సికమ్స్ వేసుకుందాం, కొంచెం జుకీనీస్ కూడా. ఓకే, మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ చౌడర్ ప్రతి ఒక్క కంట్రీలో వెరైటీ ఫామ్స్ని మారుస్తూ చాలా టేస్టీగా మారిందనమాట. సో ఈరోజు మనం తయారు చేసుకున్న ఈ చౌడర్, కార్న్ చౌడర్ అనేది ఇంగ్లాండ్ స్టైల్లో తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఆ ట్యాంగీనెస్ ఉండదు. పూర్తిగా సూప్ చాలా కమ్మగా ఉంటుంది. ఎక్కువ మటుకు మనం చూస్తే సూప్స్ని మనం విడిగానే కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి హెవీ ఫ్లేవర్స్ అంటూ ఉండకూడదు అనమాట. చాలా మైల్డ్ ఫ్లేవర్ తోటి ఉండాలి. అలా అని చెప్పి ఈరోజు ఎపిసోడ్ పూర్తిగా మైల్డ్ ఉండదు. నెక్స్ట్ ఇంకొక ట్యాంగీ యామీ సూప్ని కూడా చూపిస్తాను. బట్ ఫస్ట్ లెట్స్ గెట్ దిస్ చౌడర్ డన్. నేను బీన్స్ని కూడా కొంచెం పెద్దగానే కట్ చేస్తున్నాను. ఆ పర్ఫెక్ట్ కలర్ కాంబినేషన్ కోసం రెడ్ బెల్ పెప్పర్స్ ఉండాలిగా. ఓకే, వేసుకుందాం కాస్త జుకీనీ, కొంచెం yellow zucchini as well. ఈ చౌడర్ టెక్స్చర్ చాలా ఇంట్రెస్టింగ్గా రిచ్గా ఎందుకు ఉంటుందో తెలుసా? దీంట్లో మనం ప్యూరీని కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. అంటే కొంచెం కుక్ చేసుకుని కాస్త వెజిటబుల్ చంక్స్ కనిపిస్తాయి, కాస్త ప్యూరీ కూడా ఉంటుంది కాబట్టి ఇట్స్ గోనా బి ఎ పర్ఫెక్ట్ మీల్. సో ఎస్, ఇప్పుడు యాక్చువల్ ప్రొసీజర్ స్టార్ట్ చేసుకుందాము. వేసుకుందాం కాస్త ఆయిల్. మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ చౌడర్లో కంపల్సరీ సీ ఫుడ్ ఫ్లేవర్ ఉండాలి అని అనుకున్నాం కదా. ఎక్కువ మటుకైతే ఈ క్లామ్స్ తోటి తయారు చేస్తారనమాట. అంటే మనం ఇక్కడ ష్రింప్ ఎలా యూస్ చేస్తున్నామో క్లామ్స్ని యూస్ చేసి బాగా కుక్ చేసి తర్వాతకి ఆ నత్తలు ఓపెన్ అయిపోయిన తర్వాత స్కూప్ చేసి మరి ఈ బ్యూటిఫుల్ సూప్ని ఎంజాయ్ చేస్తారు. ఎక్కువ మటుకు మనకి ఇంగ్లీష్ కల్చర్లో ఈ బ్యూటిఫుల్ సూప్ కనిపిస్తూ ఉంటుంది. కానీ నత్తలు ప్రతిసారి అవైలబుల్ ఉండవు కాబట్టి ష్రింప్ అయితే ఈజీగా ఆ రిచ్ సీ ఫుడ్ ఫ్లేవర్ని మిమిక్ చేయొచ్చు కాబట్టి మనం ష్రింప్ని యూస్ చేసి కార్న్ని యూస్ చేసి తయారు చేస్తున్నాం. నేను ఇక్కడ లెమన్ గ్రాస్ని యూస్ చేస్తున్నాను. జస్ట్ ఆ కార్డ్ని వేసేసుకుందాము, కొంచెం క్రష్ చేసి. ఇలా చేస్తే లోపల ఉన్న ఆయిల్స్ కూడా రిలీజ్ అవుతాయి అండ్ మనకు కోపం ఏదైనా ఉంటే అది కూడా వచ్చేస్తుంది బయటికి. ఆల్ రైట్, సో ఫస్ట్ ఇది వేసేసుకుంటున్నాను. ఇందులో వేసుకుంటున్నాను బే లీఫ్ అండ్ హోల్ పెప్పర్. బేసిక్గా ఈ క్లామ్ చౌడర్ కానీ లేకపోతే కార్న్ చౌడర్ని కానీ ఇలా ఫ్లేవర్ చేసుకున్న తర్వాత, ఆయిల్ని ఫ్లేవర్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పడేస్తాను. కానీ నేను మాత్రం కాస్త డిఫరెంట్గా చేయబోతున్నాను. ఫ్లేవర్స్ అనేవి ఎంత ఎక్కువగా రిచ్గా ఉంటే రెసిపీ అంతా మెమరబుల్గా ఉంటుంది. సో అందుకని నేను లాస్ట్ వరకు వీటిని యూజ్ చేసి సర్వింగ్ ముందర తీసి పక్కన పెడతాను. మనం ఈ వెరైటీ ఆఫ్ వెజీస్ని యాడ్ చేసేద్దాము. వేసుకుందాం ఫస్ట్ కొంచెం ఉప్పు,
కొంచెం పెప్పర్. ఇంగ్లీష్ స్టైల్ సూప్ కాబట్టి హెవీ మసాలాస్ అంటే ఏం కనిపించవు మనకి. చాలా మైల్డ్గా ఫ్లేవర్ చేసుకోబోతున్నాం మనం ఇప్పుడు. తర్వాత నేను ఇందులో కొంచెం ఎక్కువగానే రోజ్మెరీ వేసుకుంటాను. ఇలా హోల్గా యూజ్ చేసి తర్వాత నేను తీసి పక్కన పెట్టేస్తాను లెమన్ గ్రాస్తో పాటు. ఓకే, బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇప్పుడే మనం ఇందులో కార్న్ని యాడ్ చేద్దాం. వేసుకుంటున్నాను కాస్త పాప్రికా పౌడర్, బ్యూటిఫుల్ రెడ్ పాప్రికా పౌడర్ వేసుకుంటుంది. మరి స్పైసీగా కాకుండా. ఇప్పుడు నేను ఇందులో బటర్ని యాడ్ చేస్తున్నాను. ఐ నో ప్రొసీజర్స్ లిటిల్ డిఫరెంట్. వెరైటీ ఆఫ్ వంటలు అండ్ వెరైటీ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేయాలంటే కాంబినేషన్ కొంచెం అటు ఇటు చేయాల్సిందే. బటర్ని వేసుకొని బాగా వేయించేసుకుంటున్నాను ఇప్పుడు. దిస్ లుక్స్ పర్ఫెక్ట్ మీ. ఇన్ఫ్యాక్ట్ ఇలాగే స్కూప్ చేసుకుని టేస్ట్ చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను నేను మైదా. వన్ క్విక్ మిక్స్. ఇలా మెల్లగా ఫ్రై అవుతుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా మన సూప్ రెడీ అయిపోతుంది. దానికి కాస్త మంట తక్కువ చేసుకుందాము. మనం ఇందులో పొటాటోస్ని యాడ్ చేస్తున్నాం. ట్రెడిషనల్గా చౌడర్లో పొటాటోస్ని ఎక్కువగా యూజ్ చేసేవారు కాదు, కానీ తర్వాతగా పొటాటోస్ని కూడా బాగా యూజ్ చేయడం మొదలుపెట్టారు. బాయిల్డ్ పొటాటోస్ని యూజ్ చేస్తున్నాను నేను, సో దాట్ ఆ స్టార్చీ కంటెంట్ అండ్ స్మూత్నెస్ని క్విక్గా యాడ్ చేస్తున్నాను. ఫుల్గా కుక్డ్ పొటాటోస్ కావి. ఎలాగో మనం ఈ కుకింగ్ ప్రొసీజర్లో ఇంకా మిగతా కుకింగ్ కూడా అయిపోతుంది 100%. మండిగానే ఉన్నాయి ఇవి. దిస్ ఇస్ పర్ఫెక్ట్. క్విక్ మిక్స్. చాలా డ్రైగా ఉంది కదా, ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను పాలని. పాలు అడుగున బర్న్ కాకుండా కాస్త వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు స్టాక్ని యాడ్ చేసుకోవాలన్నా హ్యాపీగా యాడ్ చేయొచ్చు, బట్ దెన్ వాటర్ ఇస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ ఫర్ నౌ. సో వెజిటేబుల్స్ని పూర్తిగా స్టిక్ చేసుకున్న మైదా పూర్తిగా డిజాల్వ్ అవ్వాలన్నమాట. ఆల్ రైట్, ఇక్కడ వరకు అయితే స్టాండర్డ్ బోరింగ్ పాపం సింపుల్ కార్న్ చౌడర్ తయారు చేసినట్టే. కానీ ఆ సీ ఫుడ్ ఫ్లేవర్ని యాడ్ చేయాలి కదా, అదే ఇప్పుడు మనం యాడ్ చేయబోతున్నాం. నేను యూజ్ చేస్తున్నాను ష్రింప్ని. డైరెక్ట్గా ఈ ఫ్లేవర్ఫుల్ బేస్లో కుక్ అయిపోతుంది. మనకు తెలిసిన విషయమే, సీ ఫుడ్ కాబట్టి కుక్ అవుతూ చాలా తొందరగా ఒక యమ్మీ వంటకం తయారైపోతుంది అనమాట. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. ఇలా ష్రింప్ని యాడ్ చేసిన తర్వాత ఇంకొక గుడ్ 10 minutes వరకు మనం దీన్ని కుక్ చేసుకుందాం. ఆల్రెడీ ఒక 10 minutes తర్వాత ష్రింప్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి కలర్ మారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఆ ట్రెడిషనల్ కార్న్ చౌడర్ టెక్స్చర్ తీసుకురావాలి. దానికి మనం మిక్సీ హెల్ప్ని తీసుకుందాము. కావాలి అంటే ఈజీగా హ్యాండ్ బ్లెండర్ తోటి కూడా మీరు బ్లెండ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం బ్లెండ్ చేసుకున్నా కూడా ఆ చౌడర్ టెక్స్చర్ వచ్చేస్తుంది. కానీ ప్రతి ఒక్కరి దగ్గర హ్యాండ్ బ్లెండర్ ఉండదు కాబట్టి సో నేను మిక్సీని యూజ్ చేస్తున్నాను. ఐ టేక్ అ సిల్ అండ్ ఒక ష్రింప్ని కూడా, నేను 2 shrimps యాడ్ చేశాను కదా, ఒక ష్రింప్ని అండ్ కాస్త వెజ్జీస్ అలా తీసుకుంటాను. ఇంకా కాస్త ఇందులోనే ఉంచేస్తాను. అమ్మో, రోజ్మెరీ మాత్రం గ్రైండ్ చేయకూడదు, చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ అయిపోతుంది. మనం దీన్ని పర్ఫెక్ట్గా బ్లెండ్ చేసేసి మళ్ళీ ఈ సూప్లో యాడ్ చేసేద్దాం. ఇలా ఎందుకు వెరైటీ 2 different టెక్స్చర్స్ని యూజ్ చేస్తున్నాం అనుకుంటున్నారా?
ఈ వెజిటబుల్స్ అన్ని కుక్ చేసుకున్న తర్వాత ష్రింప్ని అండ్ ఈ బ్యూటిఫుల్ సాస్ని కొంచెం బ్లెండ్ చేసుకుంటే ఫ్లేవర్ ఇంకా రిచ్గా అయిపోతుంది. అందుకనే సింపుల్గా మనం జస్ట్ ఆ సూప్ని టేస్ట్ చేసినా కూడా బ్యూటిఫుల్ కార్న్ ఫ్లేవర్ అండ్ ష్రింప్ ఫ్లేవర్, వెజిటబుల్ ఫ్లేవర్స్ రావాలి అంటే ఇట్స్ అ పర్ఫెక్ట్ టెక్నిక్. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. దీన్ని బ్లెండ్ చేసి మళ్ళీ ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఆల్రైట్, పూర్తిగా థిక్ అయిపోయింది అండ్ మనం బ్లెండ్ కూడా చేసేసుకున్నాం ఈ మిక్స్చర్. ఇది కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. పర్ఫెక్ట్. ష్రింప్ని బ్లెండ్ చేస్తే ఈ ఫ్లేవర్ అనేది ఎంత రిచ్గా ఉంటుందో మీరు ట్రై చేయాల్సిందే. యుల్ టోటలీ లైక్ ఇట్. ఓకే, బ్యూటిఫుల్ ట్రెడిషనల్ ఇంగ్లాండ్ ఫేమస్ అయిన కార్న్ చౌడర్ మనం తయారు చేసేసుకున్నాం విత్ ష్రింప్ ఫ్లేవర్. దట్స్ ఆల్. కొంచెం కొంచెం వెజిటబుల్ మిక్స్చర్స్ అలా అలా డాట్ లాగా కనిపిస్తున్నాయి అండ్ వెజిటబుల్స్ కనిపిస్తున్నాయి, ష్రింప్ కూడా కనిపిస్తుంది. ఇట్స్ గోన్ బి అ పర్ఫెక్ట్ మీల్ టేస్ట్ చేస్తే. ఇంత టెంప్ట్ చేసినప్పుడు ఇంకా ఫైనల్ ప్రజెంటేషన్ కూడా బాగుండాలి కదా. సో డైరెక్ట్గా ప్రజెంటేషన్లో కలిసిద్దాం.